అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రావణ్య. ఈరోజు ఈ ఫ్లవర్ ఎలా మేక్ చేసుకోవాలో చూద్దాము. ఫుల్ వీడియో చూడండి. ఈ 2 కలర్స్ తీసుకున్నాను నేను. మీరు నచ్చిన కలర్స్ని యూస్ చేయండి. ఫస్ట్ ఎల్లో తీసుకోవాలి. మ్యాజిక్ రింగ్ 2.5 mm తీసుకున్నాను హుక్. నెక్స్ట్ మ్యాజిక్ రింగ్ వేయాలి. మ్యాజిక్ రింగ్ వేసి 6 సింగిల్ క్రోషియా చేయాలి. ఫస్ట్ సింగిల్ క్రోషియా 6 చేయాలి. వేసి స్లిప్ నాట్ వేయాలి. ఫస్ట్ చైన్లో స్లిప్ నాట్ వేసి నెక్స్ట్ 1 చైన్ వేసి నెక్స్ట్ ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి. చైన్ చేయాలి. 2 చైన్ వేయాలి. ఒక్కొక్క రింగ్లో ఇంక్రీజ్ చేయాలి. 2 చైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క చైన్లో. నెక్స్ట్ సింగిల్ చైనే వేయాలి. స్లిప్ నాట్ వేసేసాను. ఇప్పుడు థర్డ్ రౌండ్ సింగిల్ చైన్ వేయాలి. టోటల్ బ్యాక్ సైడ్కి ఇలా వస్తుంది. ఇలాగా జస్ట్ ఇంకొక రౌండ్ వేయాలి. థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ సింగిల్ క్రోషియా తోటే మనము స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇలాగా బాల్ షేప్ రావాలి. ఓకేనా? వన్ టూ త్రీ ఫోర్ రౌండ్స్ వేసాను ఆల్రెడీ. ఇక్కడ స్లిప్ నాట్ వేసేసి కట్ చేసేద్దాం. చైన్ని బ్యాక్ సైడ్కి ఇన్సర్ట్ చేసేద్దాము. పింక్ తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ స్లిప్ నాట్ వేసి ఇక్కడ హుక్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. చైన్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్ చేసి
ఈ సెంటర్ పువ్వు సెంటర్ ఇది మిడిల్. ఇప్పుడు 7 చైన్స్ వేయాలి. 1 2 3 4 5 6 7 చైన్స్ వేసి 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్లో సింగిల్ చైన్ వేయాలి. తర్వాత చైన్లో కూడా సింగిల్ చైన్ వేయాలి. తర్వాత నెక్స్ట్ చైన్లో హాఫ్ క్రోషియా చేయాలి. మనం డాలియా ఫ్లవర్ ఒకసారి స్టిచ్ చేసాము, సేమ్ అలాగే ఇది డాలియా ఫ్లవర్ సెకండ్ టైపు. ఇలాగా మళ్ళీ మిగతా పెటల్స్ అన్నీ హాఫ్ క్రోషియాతో హాఫ్ క్రోషియా చేసేయాలి. ఓకేనా? ఇలా వస్తుంది. తర్వాత 1 చైన్ ఇక్కడ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్లో ఇక్కడ స్లిప్ నాట్ వేసేయాలి ఇక్కడ. ఓకేనా? ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ 7 చైన్స్ 1 2 3 4 5 6 7 చైన్స్ వేసి 1 చైన్ ఫస్ట్ చైన్ వదిలేయాలి. ఇక్కడ ఈ ఫస్ట్ చైన్ వదిలేయాలి. నెక్స్ట్ ఈ చైన్ నుంచి మనం స్టిచెస్ చేసుకోవాలి. ఇక్కడ సింగిల్ స్టిచ్ చేయాలి ఫస్ట్ సెకండ్ చైన్లో. తర్వాత థర్డ్ చైన్ నెక్స్ట్ చైన్లో కూడా సింగిల్ స్టిచ్ చేయాలి. తర్వాత హాఫ్ క్రోషియా, తర్వాత స్టిచెస్లో హాఫ్ క్రోషియా 1 2 నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ చైన్లో కూడా హాఫ్ క్రోషియా 4 హాఫ్ క్రోషియాస్ చేయాలి. 2 స్టార్టింగ్లోనేమో 2 సింగిల్ క్రోషియా చేయాలి స్టార్టింగ్ ఇక్కడ. తర్వాత 4 హాఫ్ క్రోషియాస్ చేయాలి. ఇక్కడ 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్లో స్లిప్ నాట్ వేయాలి ఇక్కడ. ఓకేనా? ఇది ఇలాగే అన్ని పెటల్స్ చేసుకోవాలి మనం. మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను. 1 2 3 4 5 6 7 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్లో స్లిప్ నాట్ చిన్న సింగిల్ స్టిచ్ చేయాలి. తర్వాత చైన్లో నెక్స్ట్ చైన్లో తర్వాత చైన్లో సింగిల్ స్టిచ్ చేయాలి. తర్వాత హాఫ్ క్రోషియా చేయాలి. మొత్తం హాఫ్ క్రోషియాస్ చేయాలి. ఓకేనా? హాఫ్ క్రోషియా చేశాక 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్లో స్లిప్ నాట్ వేయాలి. ఓకేనా? 3 బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. సేమ్ మొత్తం ఇలాగే కంప్లీట్ చేయాలి పెటల్ని. ఫ్లవర్ లాస్ట్ పెటల్ ఇంకా 1 2 3 4 5 6 7 1 2 single crochet, 2 single crochets, half crochet, ఓకేనా. ఇక్కడ వదిలేసి చైన్ స్లిప్ చైన్ వేసి
ఇక్కడ స్లిప్ నాట్ వేసేసి నెక్స్ట్ చైన్లో స్లిప్ నాట్ వేసి ఒక సింగిల్ చైన్ నాట్ వేసి కట్ చేసుకున్నాము. మన ఫ్లవర్ మేకింగ్ ఫినిష్ అయింది. ఓకేనా, ఈ థ్రెడ్ని బ్యాక్స్ నాట్ వేసేసుకున్నాము. ఇక్కడ నాట్ వేసి కట్ చేసుకున్నాము. ఇది కూడా నాట్ వేసి కట్ చేసుకున్నాము. ఓకేనా, ఇవన్నీ కట్ చేసేద్దాం. కొంచెం ఇలా సరి చేసుకుంటే సరిపోతుంది. మనకి స్టార్ దాలియా సెకండ్ టైప్ ఫ్లవర్ ఇది. ఓకేనా, సింపుల్ ఫ్లవర్, సింపుల్ మేకింగ్, సింపుల్ ఫ్లవర్ ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఓకేనా, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వర్క్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.